ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమునకు అనంత కోటి మహిమ కలుగుగాక. ఆ ప్రభు అయిన యేసు నామమున మరి యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా ఎఫ్జేసిసి పక్షాన మీకందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి పాఠానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరి ఆహ్వానిస్తున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో నరుడుగా ఉన్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి విషయాలను మానవ జాతికి వినిపించాడు. దేవుని చిత్తమును, దేవుని సత్యమును, దేవుని యొక్క మనస్తత్వమును ప్రభువైన యేసుక్రీస్తు మానవ జాతికి వివరించాడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు చదివితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ ప్రసంగంలో చివరిలోకి 7వ అధ్యాయం చివరిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైనటువంటి మాటను చెప్పాడు. ఆ మాటని మనం ఈ ప్రత్యేక సమయంలో ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీరందరూ మీ బైబిల్ తెరవండి. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ 22, 23 వచనాలు, ఈ 2 వచనాలు 2 ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాయి. 22వ వచనంలో ప్రభు అన్నాడు, ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా? అప్పుడు ప్రభు అన్నాడు 23వ వచనంలో, అసలు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు. మీరెవరో అసలు నాకు తెలియదు అన్నాడు. అయితే నేటి మన ధ్యానాంశం ఏంటంటే, దేవుడు మీరు ఎవరో నాకు తెలియదు, నిన్ను ఎన్నడూ ఎరగనని కొందరిని ఉద్దేశించి అన్నాడు. అయితే అసలు దేవుడు ఎవరిని ఎరిగాడు? దేవుడు ఎరిగినవారు. నేటి మన ధ్యానాంశం దేవుడు ఎరిగినవారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం గల తండ్రి, దేవా, అద్భుతములు చేసిన, ప్రవచించిన, అనేకమైనటువంటి ప్రభువా సూచక్రియలు జరిగించిన నీవు అన్నావు, నేను మిమ్మల్ని ఎరగను అన్నావు. దేవా, మరి ఈ లోకములో నీ చేత ఎరగబడిన వారెవరో మాకు తేటపరచుమని, మేమును మా తండ్రి ఆ రీతిగా నీ చేత ఎరగబడిన వారమై ఉండునట్లు మాతో మాట్లాడమని, నీ దాసుని మాట్లాడించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లారా, అద్భుతములు చేయడం, ప్రవచనాలు చెప్పడం, దయ్యములను వెళ్ళగొట్టడం, సూచక్రియలు జరిగించడం, ఇంకా భాషలు మాట్లాడటం, ఇంకా నానా రీతులుగా అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యాలు జరిగించినంత మాత్రాన దేవుడు మనను ఎరుగుతాడు, దేవుని దృష్టిలో మనం ఉంటాం అని మనం అనుకుంటే మనం మోసపోయినట్లే. నేను మిమ్మల్ని ఎరగను అన్నాడు. అయితే ఇప్పుడు నేటి మన ప్రశ్న ఏంటంటే, అంశం ఏంటంటే, అసలు దేవుడు ఎవరిని ఎరిగాడు? అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. మరి క్రమమైనటువంటి వారెవరు? దేవుని చేత ఎరగబడిన వారు ఎవరు? అసలు దేవుడు ఇదిగో నేను నిన్ను ఎరుగుదును అని ఎవరినంటాడు? ఇదిగో మీరెవరో నాకు తెలవదు, నేను మిమ్మలను ఎరగను అని ఎవరినంటాడు? వాస్తవంగా మనం ఆలోచిస్తే దేవునికి తెలియని మనిషి ఎవడు ఉంటారండి? ఈ విశ్వంలో దేవునికి తెలవనటువంటి
ఒక చిన్న క్రిమి కూడాగా ఉండదు. మన కంటికి కనపడనటువంటి సూక్ష్మమైనటువంటి పురుగులు కూడా దేవుని కంటికి కనపడతాయి. ఈ గొప్ప సువిశాలమైనటువంటి ఆకాశం ఆయనకు ఎంత తేటగా కనబడుతుందో, ఒక సూక్ష్మ పదార్థం కూడాగా దేవుని కంటికి అలాగే కనబడుతుంది. అయితే నేను మిమ్మల్ని ఎరగను అంటే మీరెవరో నాకు తెలియదు అని ప్రభు అంటున్నాడంటే, ప్రభువుకి వారు తెలియదని కాదు, ప్రభువు వాళ్ళని ఎప్పుడు చూడలేదు అని కాదు, అసలు వాళ్ళని ఇప్పుడే కొత్తగా చూస్తున్నానటువంటి అర్థం అక్కడ కాదు. అయితే దేవుడు ఎవరిని ఎరుగును? దేవుని పిల్లరా, దేవుడు అందరినీ ఎరుగును. కానీ ఇక్కడ దేవుడు ఎరుగుట అనేటువంటి పదం దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, స్వభావమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హృదయ అంతరంగ ఆలోచనలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హృదయంలో కలిగే తలంపులను గురించి మాట్లాడుతున్నాడు. యథార్థతను గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి దేవునికి అందరూ తెలుసు. చెడ్డ హృదయం ఏదో తెలుసు, మంచి హృదయం ఏదో కూడా తెలుసు. అయితే నిన్ను ఎరుగుదును అని, నిన్ను ఎరగను అన్నటువంటి పదం ఏంటంటే, నీ హృదయం సరైనదిగా లేదు, నీ హృదయం సరైనదిగా ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు ఉన్నాడు. సమూయేలు యెషై ఇంటికి వెళ్ళాడు. దావీదు తండ్రి అయినటువంటి యెషై దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, దేవుడే సమూయేలుని యెషై ఇంటికి వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళి యెషై కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించు అన్నాడు. సమూయేలు యెషై ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. రూపాన్ని ఎత్తుని లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నేను నిన్ను ఎరుగుదును అంటే నీ హృదయం నాకు తెలుసు అని అర్థం. మీరెవరో నాకు తెలవదు, వెళ్ళిపోండి అంటే అర్థం ఏంటంటే, మీ హృదయం నా ఎదుట సరైనదిగా లేదు అని అర్థం. దేవుని పిల్లరా, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, అంతరంగ స్వభావాన్ని చూస్తాడు, అంతరంగములో ఉన్నటువంటి ఉద్దేశాలను చూస్తాడు. దేవుడు ఎవరిని నిత్య రాజ్యంలోకి ఎంటర్ కానిస్తాడంటే, ఎవరైతే యథార్థమైన హృదయము కలిగి ఉంటారో, ఎవరైతే పై రూపము కాకుండా మనసులో, ఆలోచనలో, ఉద్దేశాలలో ఎవరైతే స్వచ్ఛత కలిగి ఉంటారో వారిని ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును. ఎవరి హృదయం అయితే అబద్ధాలతో నిండుంటుందో, అంటే అపనమ్మకస్తులు, వారు మాట్లాడతారు ఏదో ఏదో, వారు చేస్తారు ఏదో ఏదో. గ్రహించండి దేవుని పిల్లరా, ప్రసంగాలు చేస్తున్నటువంటి వారందరి హృదయాలు యథార్థమైనవి కావు. లేదా దేవుని యొక్క సూచక క్రియలు జరిగిస్తున్నటువంటి వారందరి హృదయాలు యథార్థమైనవి కావు. భాషలు మాట్లాడుతున్నటువంటి వారందరి హృదయాలు యథార్థమైనవి కావు. అందరివి కావు అంటే కొందరివి యథార్థంగా ఉంటాయి. మనుషుడు పైవేశాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. అంతరంగములో సత్యమును కోరువాడు. దావీదు 51వ కీర్తనలో రాశాడు, అంతరంగములో సత్యాన్ని కోరతాడు, పైన 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 కాదు. 51వ కీర్తన 6వ వచనంలో అన్నాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. అంతరంగం అంతరంగం. దేవుని పిల్లరా, దేవుని చేత ఎరగబడిన వారు ఎవరై అంటే, దేవుడు అంతరంగమును చూచి ఇతడు యథార్థమైనటువంటి హృదయం గలవాడు, యథార్థమైన ప్రవర్తన గలవాడు, యథార్థంగా నడిచేవాడు అంటే దేవుని పిల్లరా అంతరంగాన్ని చూస్తాడు.
మీరెవరో నాకు తెలవదు అంటే నీ అంతరంగం సరైనదిగా లేదు, నువ్వు నమ్మకమైన వాడివి కావు అని అర్థం అన్నమాట. దేవుని పిల్లరా, నేనున్నాను, నాకెందరో తెలుసు, ఎందరో విశ్వాసులు తెలుసు, ఎందరో సేవకులు తెలుసు. అయితే నాకు తెలిసినటువంటి ప్రతి విశ్వాసిని నా ఇంట్లోకి పిలిచి నా యొక్క బీరవ తాళాలు, నా ఇంటి తాళాలు వారికి అప్పగించను. ఎందుకు అప్పగించను అంటే వారి యొక్క అంతరంగ స్వభావం నమ్మకమైనది కాదు అని అర్థం. ఎవరైతే నమ్మకస్తులున్నారో వాళ్ళు ఏం చేస్తాను? అంగీకరిస్తాను, సేకరిస్తాను, స్వీకరిస్తాను, ఆహ్వానిస్తాను. ఎవరైతే నమ్మకమైనటువంటి వారు కారో వాళ్ళని రానియను. ఎందుకు రానియను? వాళ్ళని ఎందుకు త్రోసేస్తాను అంటే వారి యొక్క అంతరంగము సరైనది కాదు. లేదండి వారు మంచి స్పీకర్స్ అండి, కోర్స్. లేదండి వారు మంచి సింగర్స్ అండి, కోర్స్. నమ్మకత్వం, నమ్మకత్వం, నమ్మకత్వం. దేవుని పిల్లరా, పరిచర్యని దేవుడు నమ్మకమైన వారికి అప్పగిస్తాడు. పౌలు తన ప్రేమైన ఆత్మీయ కుమారుడు తిమోతికి వ్రాస్తూ అన్నాడు, నా వలన వినిన సంగతులు ఇతరులకు అప్పగించడానికి నమ్మకమైన వారికి అప్పగించు అంటాడు. నమ్మకమైనటువంటి వారికి. కొరింథీ సంఘానికి వ్రాస్తూ అంటాడు పౌలు, గృహ నిర్వాహకుడైన ప్రతివాడు నమ్మకస్తుడయ్యుండుట ఆవశ్యకం అంటాడు. దీంట్లోరా అనేకులు ప్రసంగాలు చేయొచ్చు, నో ప్రాబ్లం. అనేకులు భాషలు మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. అనేకులు సూచక్రియలు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈవెన్ దో అయినప్పటికీ వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకు ప్రవేశించరు అంటే వారి అంతరంగం సరైనది కాదు, వారు నమ్మకమైనటువంటి వారు కారు. పౌలు ఒకసారి పాపుకు వెళ్ళాడు. పాపుకి ఒకసారి మనం అందరం అపోస్తలుల కార్యం గ్రంథంలోకి వెళ్దాం. అక్కడ పాపుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్దాయన ఉన్నాడు. అక్కడ ఒక పెద్దాయన ఉన్నాడు. ఆ పెద్దాయన ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్దాయన పేరు సెర్గి పౌలు. సెర్గి పౌలు అన్నటువంటి ఒక పెద్దాయన ఇంటికి పౌలు వెళ్ళాడు. ఎందుకంటే పౌలు యొక్క మాటల్ని ఆలకించాలని ఆ పెద్దాయన ఇష్టపడి పౌలుని తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే ఆ సెర్గి పౌలు ఇంట్లో ఒక గారడి వాడున్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వాడి పేరు బర్-యేసు. బర్-యేసు అన్నటువంటి ఒక అబద్ధ ప్రవక్త, ఒక గారడి వాడు సెర్గి పౌలు అన్నటువంటి ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాడు. పౌలు ఆ ఇంటికి ఆహ్వానించబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బర్-యేసు అన్నటువంటి వాడు సెర్గి పౌలు యొక్క విశ్వాసాన్ని తొలగించాలని, పౌలు మాటలు వినకుండా చేయాలని. ఎందుకంటే ఈ పౌలు గనక అపోస్తలుడైన పౌలు మాటలు వింటే ఇక నా ఆటలు సాగమని మెల్లగా ఆయన్ని మోసం చేయాలని చూశాడు. ఆయనను మోసం చేయాలని, సెర్గి పౌలును మోసం చేయాలని చూచినప్పుడు అపోస్తలుడైన పౌలు బర్-యేసు యొక్క అంతరంగమును ఎరిగి అంటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాపు అన్నటువంటి ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్-యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు అంటే సెర్గి పౌలు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. సెర్గి పౌలు బర్నబాని సౌలుని పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. 8వ వచనం. అయితే ఎలుమ అంటే గరడోడు బర్-యేసు ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడి వాడని అర్థము. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి,
నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. పరిశుద్ధాత్మ వలన పౌలు ఈ బర్యేసు అన్నటువంటి వాని యొక్క గుండెల్లోకి లోపలికి చూశాడు. అంటున్నాడు, దేవుని కార్యాలు చెడగొట్టడం మానవ, సమస్తమైన కల్మషముతో నిండినవాడా, అబద్ధాలతో నిండినవాడా. దేవుని పిల్లరా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అంతరంగమును చూస్తాడు. దేవుడు పై వేషమును చూడడు. దేవుడు పై మాటలను చూడడు. నేను ఎన్నో ప్రసంగాలు చేశాను, ఇప్పటికి 100 ప్రసంగాలు, 1000 ప్రసంగాలు చేశాను. యూట్యూబ్లో కూడా 100 ప్రసంగాలను అప్లోడ్ చేశాను. అయితే మాత్రం ప్రభు నన్ను, నువ్వు చాలా ప్రసంగాలు చేసావు, వెరీ గుడ్, కమాన్ మై డియర్ సన్ అని అంటాడా నన్ను? నో, నెవర్. నా ప్రసంగములను బట్టి నేను దేవుని రాజ్యములో ప్రవేశించను. నేను దేవుని రాజ్యములోకి ప్రవేశించాలంటే నా అంతరంగము ఆయనకు తెలుసు కనుక, నా అంతరంగాన్ని ఆయన చూసి ఇతడు నమ్మకమైన వాడు అని నన్ను ఎంచాలి. భలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. ఆయన తన ఇంట్లోకి నన్ను చేర్చుకోవాలంటే నేను నమ్మకస్తుడనై ఉండాలి. నేను నమ్మకస్తుడనై ఉంటే ఆయన తన ఇంట్లోకి చేర్చుకుంటాడు. ఇక నేను చేసిన పనికి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. నేను చేసే పని నాకు బహుమానాన్ని ఇస్తుంది, జీతం ఇస్తుంది. కానీ నా పని వలన నేను అందులోకి ప్రవేశించను. నువ్వెవరో నాకు తెలవదు అంటాడు ప్రభు. ప్రభుకి నేను తెలవాలంటే నా అంతరంగం శుద్ధిగా ఉండాలి, నా మనస్సు శుద్ధిగా ఉండాలి, నా ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. 10 మంది కన్యకలే, కానీ అందులో ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేనివారు అంటే వారు అంతరంగం సరైనదిగా లేదు. వారు బాహ్యానికి కన్యకలే, కానీ వారి యొక్క సిద్ధపాటు, లోపల ఉన్నటువంటి సిద్ధపాటు సరైనదిగా లేదు. వారిని చూచి కూడా ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలవదు అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి మనం వస్తే, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో ఆ 10 మంది కన్యకల ఉపమానంలో ప్రభు ఆ బుద్ధి లేని 5గురితో అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, తక్కిన కన్యకలు అంటే ఆ బుద్ధి లేని 5గురు, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని పిల్లరా, నువ్వెవరో నాకు తెలవదని ప్రభు నిన్ను అన్నాడు అనుకో ఒక్కసారి, ఇక మళ్ళీ రికమెండేషన్స్ ఉండవు. నమ్మకత్వం, అంతరంగంలో నమ్మకత్వం అనండి. అయితే ఇతడు నమ్మకమైన వాడు, ఇతడు నమ్మదగిన వాడు కాడు అని ప్రభు హృదయములోకి చూచి ఆయన డిసైడ్ చేస్తాడు. అయితే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు అందరిని మనం మన గృహాల్లోకి, మన సంఘంలోకి ఆహ్వానించకూడదు. నో, నెవర్. ఎందుకు ఆహ్వానించకూడదంటే అతడు నమ్మకమైన వాడో కాడో నీకు తెలియదు. మరి ఎవరిని ఆహ్వానించాలి అంటే నమ్మకమైనటువంటి వారిని ఆహ్వానించాలి. మరి ఈయన నమ్మకమైనాడు, ఈయన నమ్మకం లేనివాడు అని ఎలా తెలుస్తుందంటే ఆ ఇండికేషన్ కూడా నేను మీకు చెప్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు 3:2, అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం, ఎవడైనను మాట యందు తప్పనేడలా. అనేక విషయాలు తప్పిపోవటం వేరు, మాట యందు తప్పిపోవటం వేరు. ఎవడైనను మాట యందు తప్పనేడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు తప్పటం, చిటుక్కున అబద్ధమాటం, అసలు మనస్సాక్షి ఏమైపోద్దో తెలియదు. ఫోన్ చేస్తే అన్నా ఇంటికాడ లేను, లేకపోతే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఏంటంటే ప్రేయర్లో ఉన్నాను, అప్పుడు ఏంటంటే స్విచ్ ఆఫ్లో ఉంది, ఏదో అబద్ధాలు చెప్పేస్తారు. మాట యందు, నీ మాటను బట్టే నువ్వు దోషివని, నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుదు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు 12వ అధ్యాయం మత్తయి సువార్తలో. మాట ఎవడైనా నువ్వు మాట యందు తప్పనేడలా. మనిషి దగ్గరనే
నీవు మాట యందు తప్పకుండా ఉండటం నేర్చుకుంటే దేవుని దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండగలవు, ఇంకా జాగ్రత్తగా ఉండగలవు. దేవుని పిల్లరా, దేవుణ్ణి మోసం చేయాలని చూస్తున్నావు, మనిషిని మోసం చేయాలని చూస్తున్నావు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరండి? కీర్తనలు 15వ కీర్తన బహు స్పష్టంగా సూటిగా చెప్తుంది. ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలంటే 15వ కీర్తన 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. యథార్థమైన ప్రవర్తన, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అది హృదయపూర్వకంగా, హృదయాంతరాలలో నుండి మంచి మనసుతో నిజం పలకాలి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 3-4 వచనాలు మాట గురించే మాట్లాడుతున్నాయి. ప్రమాణం అంటే మాట ఇయ్యడం అంతే. ఇంట్లో లేడని చెప్పు అనేటువంటి సేవకులు కూడా ఉన్నారు. నా దగ్గర నా జత పనివారుగా నాతో కలిసి పనిచేసేటువంటి సేవకులలో కూడా అబద్ధికులు ఉన్నారు. అయ్యో, హృదయం చాలా బాధపడుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు. ఒకవేళ ఫోన్ చేస్తే అబద్ధాలు చెప్తారు. వస్తానంటారు, వస్తారని ఎదురు చూస్తాం, కానీ రారు. ఎందుకు రాలేదబ్బా, ఏమైందని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, స్విచ్డ్ ఆఫ్. నీవు ఏదో అవతలని పురిడి కొట్టిస్తాను అనుకుంటున్నావు, కానీ దేవుని దగ్గర దోషివైతున్నావు అని అనుకోవట్లేదు సోదరుడా, సోదరి. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు, ఎలిజిబిలిటీ ఎవరికంటే నమ్మకమైన వాడు, యథార్థ ప్రవర్తన, మాట యందు తప్పనివాడు. నేను ప్రసంగం చేశాను ప్రభు అంటే నెవర్ గెట్ అవుట్ అంటాడు. నేను పాట పాడాను ప్రభు, నో, ఐ డోంట్ నో, వెళ్ళిపో అంటాడు. అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటారు. చక్కగా యూట్యూబ్ ముందు కూర్చొని పాటలు పాడటం, సంఘాలలో వచ్చేసి భార్యాభర్తలు కలిసి పాటలు పాడటం, పిల్లలు వాళ్ళు కలిసి పాటలు పాడటం, యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, ఎంతో భక్తి పరులను అనిపించుకోవటం, వేషధారులుగా ఉండటం. ఇట్లాంటి వారు ఆ యథార్థవంతుల లోకంలోనికి ప్రవేశిస్తారా? ఆ యథార్థవంతుని రాజ్యంలోకి ప్రవేశిస్తారా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండటానికి ఎలిజిబిలిటీ ఎవడికొంది? ఉండదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తన, నోరు దేవుని పిల్లరా, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతడు సర్వ శరీరమును తన స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. నీ యథార్థత మనుషుల ఎదుట నీ మాటను బట్టి బయటపడుతుంది. మనిషికి మాట ఇచ్చావంటే, దేవునికి మాట ఇచ్చావంటే నష్టం కలిగిన మాట తప్పొద్దు. సుఖరోగం, బంధుప్రీతి, ధన వ్యామోహం, ఇవన్నీ కూడా పదవి కాంక్ష, ఘనత, ప్రశంస, గొప్పతనం, ఇలాంటి వాటిని కోరుకునేటోడు, ప్రభువా నేను ప్రసంగం చేశాను, ప్రభువా నేను ప్రవచించాను, ప్రభువా నేను సత్కార్యం చేశానంటే అవునా వెరీ గుడ్ అంటాడా? నువ్వు చేసే కార్యాలు నీకు బహుమానాన్ని ఇస్తాయి, కానీ ఆ రాజ్యంలోకి ప్రవేశించాలంటే మాత్రం నమ్మకమైన వాడే. నేను నిన్ను సూటిగా అడుగుతున్నాను దేవుని బిడ్డ, నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ ఇంట్లోకి నమ్మకమైన వాడిని రాణిస్తావా? నమ్మకం లేనోని రాణిస్తావా? ఎవరు రాణిస్తావు? మీరెవరో నాకు తెలియదు అని ప్రభు అంటే నీ గతేంటి? మాట యందు తప్పకండి, స్వభావం అందు తప్పకండి. దేవుడు చూస్తున్నాడు పరలోకంలో ఉండి. దేవుడు ఎవరిని ఎరుగును అంటే మాట తప్పనివాడు, అంతరంగములో సత్యమును కోరువాడు, ఆంతర్యమున నిజము పలుకువాడు, యథార్థ ప్రవర్తన. ఒకవేళ అతని వలన ఏదైనా తప్పిదం జరిగితే అయ్యో ఈ తప్పిదం జరిగింది అంటాడు. అయ్యో ఒకవేళ పొరపాటును మాట్లాడితే ఈ పొరపాటు జరిగింది అంటాడు. ఈ పొరపాటు మాట దొర్లింది అంటాడు. వాడే యథార్థవంతుడంటే. యథార్థత అంటే తప్పును తప్పుగా ఒప్పుకుంటాడు, అబద్ధాన్ని లేదా చెడుని చెడుగా ఒప్పుకుంటాడు.
మంచిని మంచిగా ఒప్పుకుంటాడు, తప్పును తప్పుగా ఒప్పుకుంటాడు, మంచిని మంచిగా ఒప్పుకుంటాడు. వాడే యథార్థవంతుడు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని పిల్లరా, అట్లాంటి వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఎవడైతే యథార్థత కలిగి ఉండడో, సత్యము పలకడో, మాట యందు తప్పిపోతాడో, అట్టివాడు ప్రసంగం చేసినా, ప్రవచించినా, పాట పాడినా, యూట్యూబ్లో నీ పాట పెట్టినా, నీ భార్య నీ పిల్లలు కలిసి ఇలా ప్రసంగం పాట పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా, ప్రభు అంటాడు నువ్వెవడో నాకు తెలియదు, నీ భార్య తెలియదు, నీ పిల్లలు తెలియదు, అసలు నువ్వెవడో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు అంతే. యథార్థత, భయం కలిగి ఉండండి. మనసులో మార్పు మనం కలిగి ఉందాం. దేవా, నీ సన్నిధానంలో ప్రవేశించు వారు ఎవరంటే నువ్వు ఎరిగిన వారు. నువ్వు ఏమి ఎరుగుతావంటే మా అంతరంగాన్ని ఎరుగుతావు. దేవుడు పై వేషమును, పై రూపమును లక్ష్య పెట్టడు. నువ్వు కోట్ వేసుకున్నావా, లేకపోతే నువ్వు మామూలు టీషర్ట్ వేసుకున్నావా, నువ్వు మామూలు ఫుల్ షర్ట్ వేసుకున్నావా, ఏది చూడ దేవుడు నీ హృదయం ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉన్నాయి, యథార్థత ఎంత ఉంది. మాటిస్తావు స్విచ్ ఆఫ్ చేస్తావు, మాటిస్తావు కనుమరుగైపోతావు, మాటిస్తావు మళ్ళీ అసలు తెలవనట్టే ఉంటావు. ఏంటంటే ప్రార్థనలో ఉన్న అంటావు, లేదంటే బాగలేదంటావు. అబద్ధాలు అబద్ధములాడు నాలుకలను, బింకములాడుతుంటే నాలుకలను ఆయన కోసేస్తాడంతే. అబద్ధాలాడే పెదవులను, బింకములాడు నాలుకలను ఆయన కోసేస్తాడంతే. కావున ప్రేమైనటువంటి వాళ్ళరా, నీవెవరో నాకు తెలవదు, మీరెవరో నాకు తెలవదు అని అనిపించుకోకుండా ఉండునట్లు ప్రభు నువ్వు నాకు తెలుసు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకొనున్నట్లు మనం నమ్మకమైన మాట, నమ్మకమైన ప్రవర్తన, నమ్మకమైన ఆలోచనలు కలిగి ఉందాం. అట్టి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మా లేఖన స్వరం వీక్షకులందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాను. మిక్కిలి కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి, మేము నమ్మదగని వారమైనను నీవు నమ్మదగిన వాడవయుండి నమ్మదగని మమ్ములను నమ్మకమైన వారిగా చేర్చున్నావు. ప్రభువా, మేము నీకు నమ్మకమైనటువంటి వారుగా ఉండునట్లు యథార్థత కలిగి వాస్తవమును, మా తప్పిదములను, మా యొక్క ఒప్పిదములను యథార్థంగా ఒప్పుకొని దేవా నిన్ను ఘనపరచు వారమైనను అనుగ్రహించమని నీ యొద్దకు వచ్చినప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల అని ప్రశంసింపబడినట్లు సహాయం చేయమని, మాట యందు తప్పకుండా సహాయం చేయమని యేసు దివ్యనామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.